శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచలేశ్వరుని ఆలయ 3వ ఆవరణలోని కళ్యాణ సుందరేశ్వరుని ఆలయ విశిష్టతను, బల్లాల గోపుర వైభవాన్ని, బల్లాల మహారాజు యొక్క భక్తి తత్పరతను దర్శించుకున్నాం. ఈ భాగంలో అరుణాచల ఆలయ 3వ ఆవరణ ప్రదక్షిణలో వైభవోపేతమైన అమ్మని అమ్మాళ్ళు గోపురం ఏ విధంగా నిర్మింపబడిందో దర్శించుకుందాం. మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం నుండి ప్రవేశించిన తరువాత మన లెక్క ప్రకారం 3వ ఆవరణ నుండి, అంటే నలుదిక్కులా ఉన్న గోపురాలను కలుపుతూ ఈ ఒక్క మార్గంలోనే ప్రదక్షిణను ఆచరించగలం. రాజగోపుర ప్రాకారాన్ని ఆనుకుని ఎడంవైపుగా ప్రదక్షిణ ఆచరించేటప్పుడు మొదటిగా అన్నపూర్ణశాల, దక్షిణాన తిరుమంజన గోపురం, పడమర వైపున పెయి గోపురం, ఉత్తరం వైపుకు రాగానే ఉత్తర గోపురానికన్నా ముందు రావి చెట్టు క్రింద వినాయకునికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది. అరుణాచలేశ్వర ఆలయ కుంభాభిషేకాల సమయంలో ఈ వినాయకుణ్ణి ప్రార్థించి ఈ ప్రదేశంలోనే యాగశాలను నిర్మించి పూజాది క్రతువులను నిర్వహిస్తారు. అరుణాచలేశ్వర ఆలయ కుంభాభిషేక సమయంలో ప్రత్యేకంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలమర వినాయకునికి ఒకసారి నమస్కరించుకుందాం. మూడో ప్రాకారంలో మొదటిగా ఆలమర పెళ్ళయ్యారు, అంటే వటవృక్షం కింద వినాయకుడు కొలువై ఉన్నారు. తరువాత ఉత్తర గోపురం. అరుణాచలేశ్వర ఆలయానికి ఈ 4 ద్వారాలు ఎంతో మహిమాన్వితంగా విరాజిల్లుతూ అరుణాచలేశ్వర ఆలయ ఘనతను, మహారాజులు మహాత్ముల యొక్క త్యాగనిరతిని చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి. ఇక ఉత్తర గోపురానికి వస్తే రాజగోపురానికి ధీటుగా 13 కలశాలతో 11 అంతస్తులు కలిగి ఎంతో వైభవంగా వెలుగొందుతూ ఉంది. అరుణాచలేశ్వరుని ఆలయం యొక్క రాజగోపురాన్ని మొదటిగా విజయనగర మహారాజైన శ్రీకృష్ణదేవరాయలచే ప్రారంభింపబడి తంజావూరు నాయకులో సెవ్వప్ప నాయక్చే పూర్తిగావింపబడి మహారాజుల ఔదార్యానికి నిలువెత్తు తార్కాణంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఉత్తర గోపురం అమ్మని అమ్మాళ్ళనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఉత్తర గోపురానికి అమ్మని అమ్మాళ్ళనే పేరు ఎలా వచ్చిందంటే, తిరువన్నామలైకి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగం అనే పట్టణానికి సమీపంలో చెన్న సముద్రం అనే గ్రామంలో సాధారణ వ్యవసాయదారుల కుటుంబంలో అమ్మని అమ్మాళ్ళు జన్మించారు. అరుణాచలేశ్వరుని పట్ల ఆమెకున్న భక్తి, ప్రేమ ఎంతో అపారం. అంతేకాక ఆమె యోగ విద్యను కూడా నేర్చుకున్నారు. చిన్న వయసులోనే వివాహమైన గృహస్థుగానే అనేక ధార్మిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సమయంలో కూడా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొని ఎవరు ఎన్ని విధాలుగా నిందించినా ఆ మాటలను పట్టించుకోకుండా తను ఎంచుకున్న మార్గంలోనే నీతి నిజాయితీతో నడిచేవారు. అరుణాచలేశ్వరునిపై ఆమెకు గల భక్తి వల్ల ప్రతిరోజు పువ్వులను సేకరించి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచలేశ్వరుని ఆలయానికి నడిచి వెళ్లి అరుణాచలేశ్వరునికి ఆ పూమాలలను సమర్పించేవారు. ఆ సమయంలో అరుణాచలేశ్వర ఆలయ ఉత్తర గోపురం మహారాజులచే ప్రారంభింపబడి అనేక అడ్డంకుల వల్ల ఆ గోపుర నిర్మాణం పూర్తి కాలేదు. ఈ మహాతల్లి తన శక్తికి మించిందని తెలిసి కూడా ఆ గోపుర నిర్మాణాన్ని పూర్తి చేయాలనే మహాసంకల్పానికి శ్రీకారం చుట్టారు. అరుణాచలేశ్వరుని యొక్క
కరుణ, దయ, అనుగ్రహాల మీద ఆమెకున్న విశ్వాసంతో ఒంటరిగా ఉంటూ గోపుర నిర్మాణం కోసం ఇతరుల వద్ద యాచిస్తూ దాన ధర్మాలు పొందేవారు. అరుణాచలేశ్వరుని అపారమైన కరుణతో 5 అంతస్తుల వరకు ఆ గోపురాన్ని నిర్మించగలిగారు. ఆనాటి పరిస్థితులు స్త్రీల స్వేచ్ఛకు అనుకూలంగా లేకపోయినా కూడా అమ్మని అమ్మాళ్ళు ఎన్నో ఒడిదుడుకులను, ఆటంకాలను ఎదుర్కొంటూ ఉన్న సమయంలో మైసూర్ మహారాజును కలవటానికి వెళ్లారు. రాజుగారి యొక్క కాపలాదారులు ఆమె వాలకాన్ని చూసి ద్వారం వద్దే అడ్డుకున్నారు. కాని అమ్మని అమ్మాళ్ రాజభవంతిలో మహారాజు ఎదుట నిలిచి తాను చేస్తున్న గోపుర నిర్మాణ కార్యక్రమాన్ని మహారాజుకు వివరిస్తున్నారు. ఇంతలో రక్షక భటులు లోపల మహారాజుతో మాట్లాడుతున్న ఆమెను చూసి ఆశ్చర్యంతో తాము ఆమెను లోపలికి అనుమతించకపోయినా మహారాజు ముందుకు ఎలా రాగలిగారో వారికి అర్థం కాక అయోమయ స్థితిలో మహారాజుకు జరిగిన విషయాన్ని చెప్పారు. కేవలం ఆమెకున్న యోగశక్తి వల్లే లోపలికి రాగలిగారని గ్రహించిన మహారాజు ఆమెను తన ఇంటి ఆడబడుచులా భావించి చీరను, పూజా వస్తువులతో పాటు కొంత ధనాన్ని ఇచ్చి ఆమెను సత్కరించి పంపారు. మరొకసారి అమ్మని అమ్మాళ్ అరుణాచలంలో ఒక ఇంటి ముందుకు వెళ్లి గోపుర నిర్మాణం కొరకు ధనాన్ని యాచించగా ఆ ఇంటి యజమాని తన దగ్గర ధనం లేదని చెప్పారు. అప్పుడు అమ్మని అమ్మాళ్ ఆ ఇంటి యజమానితో, మీ ఇంట్లో 10,020 రూపాయలు ఉన్నాయి, నాకు ఆ 20 రూపాయలను ఇవ్వండి చాలు అని అర్థించారు. అప్పుడు ఆ ఇంటి యజమాని లోపలికి వెళ్లి తన ఇంట్లో చూడగా ఆమె చెప్పినట్లుగానే 10,020 రూపాయలు ఉన్నాయి. ఆ యజమాని ఎంతో ఆశ్చర్యపడి ఆమెకు ఆ 20 రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఆలయ గోపుర నిర్మాణం కొరకు తన యోగశక్తితో ఇటువంటి మహిమలను ఎన్నో ప్రదర్శించేవారు. ఇంకొక సందర్భంలో ఉత్తర గోపురాన్ని నిర్మిస్తున్న కూలీలందరికీ ఉదయం విభూదినివ్వగా ఆ విభూది సాయంత్రానికి వారు చేసిన కష్టానికి ఫలితంగా సరిపడా ధనం క్రింద మారేది. గోపురాన్ని నిర్మించే కూలీలందరూ అమ్మని అమ్మాళి యొక్క మహిమను గ్రహించి మరింత భక్తి శ్రద్ధలతో పనిచేసి ఉత్తర గోపుర నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆ విధంగా అమ్మని అమ్మాళ్ అరుణాచలేశ్వర ఆలయ ఉత్తర గోపురాన్ని 6వ అంతస్తు నుండి 11 అంతస్తుల వరకు నిర్మాణం పూర్తి చేశారు. అప్పటి నుండి అరుణాచలేశ్వర ఆలయ ఉత్తర గోపురం అమ్మని అమ్మాళ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అలా కొంతకాలం అనేక దాన ధర్మాలు చేస్తూ అరుణగిరి ప్రదక్షిణలో అష్టలింగాలలో ఒకటైన ఈశాన్యలింగం ఎదురుగా అమ్మని అమ్మాళ్ శివైక్యం చెందారు. ఇప్పటికీ తనను నమ్ముకున్న అనేక మంది భక్తులకు సూక్ష్మంగాను స్థూలంగాను దర్శనమిస్తూ వారికి అవసరమైన ఇహపర సుఖాలను ప్రసాదిస్తున్నారని అనేక మంది భక్తుల స్వానుభవం. ఈశాన్యలింగం ఎదురుగా అమ్మని అమ్మాళ్ సమాధి సిద్ధపీఠంగా నేటికీ భక్తుల చేత విశేషమైన పూజలను అందుకుంటుంది. అరుణాచల చరిత్రలో ఒక సాధారణ స్త్రీ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో 11 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించి చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోవటం ఎంతటి అనుగ్రహం! రాజ్యాలు, రాజభవంతులు కాలగర్భంలో కలిసిపోయిన వందలాది సంవత్సరాల నుండి ఆమె స్వగ్రామమైన చెన్నసముద్రం అనే గ్రామంలో వారి పరంపర నేటికీ ఉండటం అనేది అద్భుతమైన అనుగ్రహం. అంతేకాకుండా అమ్మని అమ్మాళ్ ఏ పాత్రతో పరమేశ్వరుణ్ణి అభిషేకించారో, ఏ పెట్టెలో ఉన్న విభూతిని భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారో అవి ఇప్పటికీ ఉండటం, ఇప్పటికీ మనం దర్శించుకోగలగటం అనేది ఆమె స్వచ్ఛమైన త్యాగ నిరతికి అరుణాచలేశ్వరుడు ఆమెపై చూపించిన దయకు తార్కాణం.
అమ్మని అమ్మాల యొక్క వారసుల ఇంటికి వచ్చాము. ఈవిడ 5వ తరం. అమ్మని అమ్మాళ్ళు ఆ రోజు పరమేశ్వరుడికి అభిషేకించిన ఈ పాత్ర, ఆవిడ వాడిన విభూది పాత్రను దర్శించటం అనేది అరుణాచలేశ్వరుడి కరుణ తప్ప మరొకటి ఉంటుందా? మరొక విశేషకరమైన విశేషం ఏంటంటే, ఆనాడు మైసూర్ మహారాజు అమ్మని అమ్మాళ్ళను తన ఇంటి ఆడబడుచుగా భావించి పెట్టిన చీర ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆమె స్వగ్రామమైన చెన్నసముద్రం అనే గ్రామంలో మారియమ్మన్ ఆలయంలో నేటికీ భద్రపరిచి ఉండటమే కాక వాటిని దర్శించాలనే తాపత్రయం ఉన్నవారికి ఇప్పటికీ దర్శన భాగ్యం కలగటం భావితరాలపై ఆమెకున్న ప్రేమకు నిదర్శనం. ఆవిడ ధరించిన ఈ మహావస్త్రాన్ని ఈ రోజున మనందరం దర్శించుకుంటాం అనేది అరుణాచలేశ్వరుని యొక్క పరమ అనుగ్రహానికి తార్కాణం. అమ్మని అమ్మాళ్ళ స్వగ్రామమైన చెన్నసముద్రంలో ఇప్పటికీ ఆమె పేరు మీద పొలం, భక్తులు పూజించడానికి చిన్న ఆలయం ఉంది. వీటిని దర్శించినప్పుడు ఎంతో ఆశ్చర్యంతో కూడిన ఆనంద అనుగ్రహ ప్రవాహంలో మునిగిపోతాము. జవ్వాది పర్వతానికి కింద భాగంలో అమ్మనిమ్మాళ్ళు ఆనాడు తపస్సాచరిస్తూ ఉండేవారు. ఆ ప్రదేశానికి అరుణాచలేశ్వరుని దర్శించుకున్న భక్తులు కూడా వచ్చి ఆవిడ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను. ఏనాడో జరిగిన భక్తుల చరిత్రలు ఇప్పటికీ నిత్య నిదర్శనంగా ఉండటం అనేది అరుణాచలేశ్వరుని యొక్క అపారమైన అనుగ్రహం. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో 300 క్షేత్రాల వైభవాన్ని తెలియచెప్పాలని సంకల్పించుకోవడం నాలాంటి సామాన్యురాలికి సామాన్యమైన విషయం కాదు. ఈ కార్యక్రమంలో వచ్చే సమస్యలు, అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులను ఒక్కొక్కసారి ఎదుర్కోలేక మనసు డీలా పడిన సమయంలో అరుణాచలేశ్వర ఆలయ అమ్మని అమ్మాళ్ళ గోపురం వద్దకు వచ్చి నిలువెత్తు గోపురాన్ని చూసినప్పుడు, అమ్మా, యాచించటం అంటే ఆత్మాభిమానాన్ని చంపుకోవటమే. ఇంతటి మహత్తరకరమైన వైభవోపేతమైన అరుణాచలేశ్వర ఆలయ గోపురాన్ని నిర్మించేటప్పుడు మీరు ఎదుర్కొన్న ఇబ్బందుల ముందు నాదెంత తల్లి అని అనుకుని 300 క్షేత్రాల వైభవ విశేషాలను, మహాభక్తుల యొక్క త్యాగనిరతిని జనబాహుళ్యానికి అందించాలనే ఈ మహత్తర సంకల్పం నెరవేరడానికి ధైర్యాన్ని ప్రసాదించమ్మా అని 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా వేడుకుంటాను. ఆనాడు అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఆమె తన జీవితాన్ని అరుణాచలేశ్వరునికి అర్పించుకుని ఎవ్వరూ చేయలేని సాహసాన్ని ఒక స్త్రీగా అమ్మని అమ్మాళ్ళు చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆమె మనందరికీ, ప్రత్యేకించి స్త్రీలందరికీ స్ఫూర్తిదాయకం. సంసారిక జీవితంలో మన ఇంట్లో మన పనులు చేసుకుంటానికి ఎన్నో సమస్యలు, ఒడుదుడుకులను ఎదుర్కొనేటప్పుడు ఒక్కసారి అమ్మని అమ్మాళ్ళ జీవితాన్ని గుర్తు చేసుకున్నంత మాత్రం చేతనే మనం ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని పొందగలం. ఇది నా స్వానుభవం. అందువల్లే ప్రతి ఒక్కరూ మహాభక్తుల యొక్క చరిత్రలను తప్పక తెలుసుకోవాలి. మన కర్మల మూటలను తప్పించుకునేందుకైనా తెలుసుకోవాలి. ఎన్నో శతాబ్దాలు గడిచిన అరుణాచలేశ్వర ఆలయ ఉత్తర గోపురం నుండి ప్రవేశించే ప్రతి భక్తుడు నేటికి అమ్మని అమ్మాళ్ళ పేరును తలుచుకోవడమే భగవద్భక్తుల వైభవం.
అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరుని దర్శించుకున్న భక్తులు అరుణగిరి చుట్టూ కొలువై ఉన్న అష్టలింగాలలో ఈశాన్యలింగం ఎదురుగా ఉన్న అమ్మని అమ్మాల ఆలయాన్ని దర్శించుకుని ఆమె అనుగ్రహానికి కూడా పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మని అమ్మాలు గోపురం దాటిన తర్వాత దేవస్థానం వారి విఐపి కాటేజీలు మాసపరుపు మండపం ఉంది. ఈశాన్య ద్వారాన్ని దాటుకుని రాజగోపురంలో కొలువై ఉన్న దుర్గాదేవి అమ్మవారికి నమస్కరించుకుంటాం. దీనితో మన లెక్క ప్రకారం అరుణాచలేశ్వర ఆలయ 3వ ఆవరణ యొక్క ప్రదక్షిణ పూర్తవుతుంది. వచ్చే భాగంలో అరుణాచలేశ్వర ఆలయ మన లెక్క ప్రకారం బల్లాల గోపురం నుండి 4వ ఆవరణలోకి ప్రవేశిద్దాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీ నామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివా